మే 27 సంకటహర చతుర్థి. వృశ్చిక రాశివారు సాయంత్రం 6 గంటల లోపుగా ఈ చిన్న పని చేస్తే చాలు 1000 రెట్ల అదృష్టం మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. ఇప్పుడు వచ్చేటువంటి సంకటహర చతుర్దశి ఏదైతే ఉందో ఈ సంకటహర చతుర్దశి రోజు వృశ్చిక రాశి వారు మేము చెప్పబోయే ఒక చిన్న పనిని కనుక మీరు చేసినట్లయితే ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని అయితే వృశ్చిక రాశి వారు చూస్తారు. ఈ పని చేసినప్పటి నుండి వృశ్చిక రాశి వారి కుటుంబ పరంగాను అలానే వృత్తి వ్యాపారాలందు విశేషమైన మార్పు అయితే మీరు ప్రత్యక్షంగా చూస్తారని చెప్పుకోవచ్చు. అంతటి శక్తివంతమైన పరిహారం ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. అయితే ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని మాత్రం ఏ విధంగా చెప్పామో అదే విధంగా పాటించవలసి ఉంటుంది. చిన్న తప్పు పొరలన్నా కూడా మీకు రావాల్సినంత అదృష్టం ఏదైతే ఉందో అదంతా కూడా పోయి అంతకు మించి దరిద్రం అయితే మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. వృశ్చిక రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు అయితే ఏర్పడుతుంది. గత కొంతకాలం నుండి కూడా విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టలేకపోతూ అధిక సమయాన్ని సెల్ ఫోన్పై కేటాయిస్తూ లేదా కొంతమంది స్త్రీ పురుషుల వ్యామోహంపై పడి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయం నుండి కూడా విద్యార్థులు వారు చేసిన తప్పును తెలుసుకొని వారి యొక్క తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి మరలా విద్యపై మీరు దృష్టి పెట్టడం జరుగుతుంది. విద్యకు సంబంధించి కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని దాని యొక్క సాధన కొరకు నిరంతరం కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు. అలానే విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత విద్యాభ్యాసాలు విదేశాల్లో పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా నెంబర్ 1 స్థానంలో ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ పట్టించుకోకుండా వ్యాపారంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటారు. వీరెప్పుడూ కూడా తమ వ్యాపారంలో నిజాయితీగా ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలానే వృశ్చిక రాశి వారు ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే దాన్ని మాత్రం నిలబెట్టుకునే తీరుతారు. ఎంత కష్టం వచ్చినా కూడా వీరు ఇచ్చిన మాటను మాత్రం అస్సలు తప్పరు. అలానే వృశ్చిక రాశి వారికి సహాయం చేసే మనస్తత్వం కూడా అధికంగా కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు వీరి యొక్క సహాయాన్ని తప్పుడుగా ఉపయోగించుకొని వీరిని నిందించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మాత్రం మీరు ఎక్కువగా ఎవరికి సహాయం చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరికి కూడా హామీలు అయితే ఉండకండి. ఈ సమయంలో వారు తీర్చలేక వాటి బాధ్యతలు మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వ గ్రాంట్లు కానీ పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న యంత్ర సమస్యలు కానీ కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం అనుకూలంగానే ఉంటుంది. కానీ ఏదో తెలియని వెలితి అయితే కనిపిస్తుంది. ఉద్యోగ మార్పులకు ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోవడం లేదా సరైన అవకాశాలు దొరకకపోవడం ఇలాంటి సమస్యలతో మీరు ఎక్కువగా బాధపడతారని చెప్పుకోవచ్చు. వీటన్నిటి నుండి బయటపడడం కొరకు చివరిలో చెప్పబోయే పరిహారం ఏదైతే ఉందో దాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారిలో పట్టుదల అనేది అధికంగా కనిపిస్తుంది. మనకి ఏదైనా ఒక దాన్ని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా ఇక నిద్రపోరు. అలానే రాశి వారు ఎవరిని కూడా చిన్న చూపు చేయడం కానీ తక్కువగా చూడడం అస్సలు నచ్చదు. ప్రతి ఒక్కరిని కూడా తమవారిగా భావిస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకునే మనస్తత్వం ఉంటుంది. కానీ ఈ రాశి వారు వివాదం ఏర్పడినట్లయితే ఇక మరలా వారితో మాట్లాడడానికి కూడా అస్సలు ఇష్టపడరు.
కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ముఖ్యంగా పిల్లలు మాట వినకపోవడం, జీవిత భాగస్వామి నుండి సరైన సమయానికి సహకారం అందకపోవడం, ఇలాంటి సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా దాన్ని గుర్తించకుండా జీవిత భాగస్వామి నిరంతరం మిమ్మల్ని నిందించడం, లేదా మీరు చేసే ప్రతి పనికి అడ్డు చెప్పడం, మీ యొక్క తోబుట్టువులతో వివాదాలు ఏర్పడడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా మాత్రం వివాదాల విషయంలో మీరు మాట్లాడకపోవడమే మంచిది. మీరు మౌనం పాటించినట్లయితే చాలా వరకు వివాదాలు తగ్గుముఖం పడతాయి. మీరు అవతలి వారి యొక్క మంచి గురించి మాట్లాడినా కూడా అవతలి వారు దాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని నిందించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా వివాదాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో శుభవార్తలు వింటారు. అలానే ప్రేమ యొక్క వివాహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క ప్రేమ వివాహాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకునే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. రాజకీయస్తుల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి శత్రు సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. రాజకీయస్తులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని వాటి యొక్క అమలు కొరకు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. మీ కష్టానికి తగిన ఫలితం కూడా తొందరలోనే లభించబోతుంది. అలానే రాజకీయ పరంగా అనుచరుల యొక్క బలగం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. క్రీడా రంగంలో వ్యవహరించేవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు పొందే అవకాశమే కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మంచి పేరు ప్రఖ్యాతులతో కొనసాగడం జరుగుతుంది. కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కొన్ని కాంట్రాక్టులు చేజార్చుకోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకున్న రీతిలో అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. దీని కొరకు ముద్ద ఇంగువని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ముద్ద ఇంగువ అనేది పసుపు రంగులో కానీ లేదా నలుపు రంగులో కానీ ఉంటుంది. తీసుకున్న ముద్ద ఇంగువని తెల్లటి వస్త్రంలో మూట కింద కట్టుకొని ఈ మూటను మీ వద్ద 11 వారాలు ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా 11 వారాలు ఉంచిన తర్వాత ఆ ముద్ద ఇంగువని ఎక్కడైనా పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని చెట్టు మొదట్లో కానీ మీరు వేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రుణ సమస్యలు తొలగిపోవడం, కుటుంబంలో ఉన్న అశాంత వాతావరణం అంతా కూడా తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.